ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త టూరిజం పాలసీలో భాగంగా 2 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ని ఆశిస్తుంది రాబోయేటువంటి 5 ఏళ్లలో. ఈ క్రమంలోనే విజయవాడలో జరిగినటువంటి కాన్క్లేవ్లో పెద్ద ఎత్తున ఎష్యూరెన్సెస్ వచ్చాయి. 10,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ముఖ్యంగా హోటల్ అండ్ హాస్పిటాలిటీ రంగంలో, అలానే టూరిజం కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ పైన ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. దీనికోసం ప్రత్యేకమైనటువంటి కాన్క్లేవ్లతో పాటు సదస్సులు నిర్వహిస్తుంది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి ఫౌండేషన్ కార్యక్రమం నిర్వహించడం, ఆ తర్వాత రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యంగా అడ్వెంచర్ టూరిజం దగ్గర నుంచి రకరకాల పర్యాటకమైనటువంటి ఆకర్షణలు ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పేందుకు కావాల్సినటువంటి ప్రణాళికల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనతో చర్చించారు. సాయంత్రం జరిగినటువంటి కాన్క్లేవ్లో గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్నారు, బాబా రామ్దేవ్ పాల్గొన్నారు. వివిధ రకాలైన చివరికి క్యారవాన్ టెక్నాలజీస్ను కూడా ఆంధ్రప్రదేశ్కి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అంటే ఒక తిరిగేటువంటి వాహనాన్నే ఇల్లుగా ఉపయోగించేటువంటి వ్యవస్థలు సాధారణంగా సినిమాల్లో షూటింగ్ స్పాట్స్లో ఉపయోగించేటువంటి వ్యవస్థలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇవి కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్గా మారినాయి. వీటన్నిటిని కలిగి తిరిగి మరి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. అలానే 10,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి. అవి ఓన్లీ హోటల్ అండ్ హాస్పిటాలిటీ రంగానికి సంబంధించినటువంటి ఇది లిస్ట్ కనిపిస్తుంది. ఇందులో చాలా కంపెనీలు అంటే కోల్కతాకి చెందిన దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు చెందినటువంటి కంపెనీలన్నీ కూడా ఈ లిస్ట్లో ఉన్నాయి. ఒకసారి చూస్తే కనుక డిఫరెంట్ స్పోర్ట్స్ అంటే హోటల్స్, వాటర్ స్పోర్ట్స్, కాఫీ ఎక్స్పీరియన్స్ సెంటర్స్, ల్యాండ్స్కేపింగ్, అలానే నాలెడ్జ్ సెంటర్స్, ఇంకా చెప్పాలంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఛార్జింగ్ స్టేషన్స్ దగ్గర నుంచి హౌస్ బోట్లు, ఫ్లోటింగ్ రెస్టారెంట్లు ఇవన్నీ కూడా ప్రతిపాదనలు వచ్చినాయి. పెట్టుబడి చూస్తే ఉదాహరణకు నటరాజ్ హోటల్స్ కోల్కతా నుంచి చూస్తే 35 కోట్ల రూపాయలు పెట్టుబడి, అమరావతిలో 200 మందికి ఉపాధి వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అంటే మొత్తంగా ఈ 10,000 కోట్ల రూపాయలు 10,329 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంది. 10,000 కోట్లు అంటే చాలా పెద్ద అంశంగానే మనం చూడాలి. అది పైగా ఈ 2 ఏళ్లలోనే ఈ ఏడాదిలోనే ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్స్, అలానే 26,000 ఉద్యోగాలు ఈ రంగంలో రాబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాల్లో మొత్తం 329 ఒప్పందాల వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంది. సో వీటితో పాటు రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్లో ప్రభుత్వ విభాగాలని కొన్ని కార్పొరేషన్లు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాగం చేయబోతోంది. ఎందుకంటే వాటి ద్వారా నిర్వహణ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని ఆయా శాఖలకి ఆదాయ వనరుగా మలచొచ్చని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలోనే దీనికి సంబంధించినటువంటి కొన్ని లిస్టును కూడా ఏపీ సర్కారు రిలీజ్ చేసింది. ఒకసారి మనం దీన్ని పరిశీలించి చూస్తే కనుక కొన్ని సంస్థల జాబితాని ఇక్కడ మనం గమనించవచ్చు. అన్నీ కూడా టూరిజం రిలేటెడ్, కన్వెన్షన్ రిలేటెడ్, అలానే ఇంటర్నేషనల్ కంపెనీలు కూడా ఇందులో ఈ జాబితాలో ఉన్నాయి. రాడిసన్ మెగ్లాన్ లేజర్స్ అనే దానికి 1,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్, తాజ్ చైతన్య ఇన్ఫ్రా 650 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్, మైరా గ్రూప్ 450 కోట్ల రూపాయలు, మ్యారియట్ రిషికొండ 450 కోట్ల రూపాయలు, ఐహెచ్డి హోటల్ 400 కోట్ల రూపాయలు, ఐటీసీ హోటల్స్ 328 కోట్ల రూపాయలు. సో మొత్తం ఈ లిస్ట్ అంతా కూడా 50 నుంచి 1,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ప్రాజెక్టులే ఈ లిస్ట్ మొత్తం ఉన్నాయి. అది కూడా ఒక చోట కాదు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న విశాఖ, పోలవరం, తిరుపతి, కోనసీమ, విశాఖపట్నం, మచిలీపట్నం, తిరుపతి, అలానే నెల్లూరు, వేరు ప్రాంతాలు. ఈ నాలెడ్జ్ పతంజలి గ్రూప్ వెల్నెస్ సెంటర్స్ కూడా 2-3 చోట్ల ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తుందని చెప్తున్నారు. బాపట్ల, గుంటూరు, అమలాపురం, భోగాపురం, బాపట్ల ఇవన్నీ కూడా రకరకాల ప్రాంతాలు, కాకినాడ, భవానీపురం ఐలాండ్, అలానే ఇవన్నీ మొత్తం ఒక లిస్టు రెడీ చేసి పెట్టుకుంది. ఓవరాల్గా ఈ జాబితా ప్రకారం చూస్తే కనుక 26,000 ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఈ ఒప్పందాలన్నీ జరిగినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. రాబోయేటువంటి రోజుల్లో 2 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ఒక్క టూరిజం శాఖ ద్వారానే రప్పించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం. అందుకనే పర్యాటక రంగానికి ప్రత్యేకంగా ఇండస్ట్రీ హోదాని ఇవ్వడంతో పాటు దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అనౌన్స్ చేశారు. 2027లో రాబోయేటువంటి గోదావరి పుష్కరాలను కూడా ఒక మెగా టూరిస్ట్ అంశంగా మార్చాలి, యాత్ర ఉత్సవం కింద దాన్ని మార్చాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. గోదావరి తీరం వెంబడ దీనికోసం ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు ఏర్పాటు చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.